తదుపరి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. అక్షరాలు చూసినట్లయితే ఏ యో బాబి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం భూ ధా భా డ, ఉత్తరాషాఢ నక్షత్రం భే అక్షరాలు గలవారు ధనుస్సు రాశిగా గణింపబడతారు. ఈ రాశి వారికి గురుడు సప్తమ స్థానమైన మిథున రాశి యందు, అలాగే శని షష్ఠమ స్థానమందు లోహమూర్తులుగా ఉండడం వలన ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానమందు రజితమూర్తులుగాను సంచరిస్తున్నారు. అందువలన ప్రణాళికతో కార్యసాధన సౌభాగ్యకరమైనటువంటి ఫలితములను పొందగలరు. నూతనమైనటువంటి ఆలోచనలతో అధికారం వచ్చినట్లుగా ఫలితములను చూస్తారు. ఈ రాశివారు ఔషధ వ్యాపారులకు ప్రోత్సాహకరమైనటువంటి కాలం. పరిశోధనా రంగం వ్యక్తులు నూతన విషయాలను ఆవిష్కరించి ప్రభుత్వ మన్నలను పొందుతారు. కలత్ర స్థానమందు గురుడు సంచారం వలన ఔషధ వ్యాపారులకు ప్రోత్సాహకరమైనటువంటి కాలం. పరిశోధనా రంగం వ్యక్తులు నూతన విషయాలను ఆవిష్కరించి ప్రభుత్వ మన్నలను పొందుతారు. అభివృద్ధి సానుకూలతను పొందుతారు. వ్యాపార భాగస్వామ్యం విషయాల్లో ఆనందదాయకము. భూమి కొనుగోలు అమ్మకాలు సంబంధాలలో లావాదేవీల వలన లాభపడతారు. ప్రణాళికతో ముందు చూపుతో లాభాలను తెలుసుకోగలరు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశివారు క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు. చతుర్థ స్థానం శని సంచారము ఆనందదాయకం అవుతుంది. లేకపోతే మత్తు మందులకు, జూదములకు, బెట్టింగుల వంటివి అసాంఘిక నైతిక వ్యాపారాలు పెట్టుబడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సొంత గృహ ప్రయత్నాలు విఫలమవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. తృతీయ స్థానమందు రాహు ధైర్యముతో ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగే ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ఈ రాశివారు శివుడికి రుద్రాభిషేకం ఆచరించిన, మాస శివరాత్రి రోజున ప్రదోషకాలములో శివాభిషేకమును ఆచరించిన, విష్ణు సహస్రనామ పారాయణం చేయుట వలన గ్రహశాంతి కలుగుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. అక్షరాలు చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం బో జా జీ, శ్రవణ నక్షత్రం జూ జే జో ఖ, ధనిష్ట నక్షత్రం గా గి. వీరు మకర రాశి కిందికి చెందినవారు అవుతారు. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు షష్ఠ స్థానమైన మిథున రాశి యందు సువర్ణమూర్తిగాను చక్కని స్వస్థతను, స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. శత్రుజయం కలుగుతుంది. మరియు శని సంవత్సరాంతం తృతీయ స్థానమందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితములను కలుగజేయును. రాహుకేతువులు సంవత్సరాంతము ధన అష్టమ స్థానమందు సువర్ణమూర్తులుగాను సౌభాగ్యకరమైనటువంటి ఫలితములను ఇచ్చెదరు. ఈ రాశివారు వివేకవంతులు మరియు మంచి స్వభావం కలవారు. జనాధారణ పొందగలరు. కుటుంబం వృద్ధి చెందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను చూస్తారు. మీ వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలు పొందుతారు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. జీర్ణ వ్యవస్థ సంబంధమైనటువంటి సమస్యలు కొంతమేరకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. వివాహం జరగనిటువంటి వారికి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. తృతీయ స్థానంలో శని సంచారం అత్యంత సానుకూల ఫలితములను ఇస్తుంది. సంవత్సరం పొడవునా ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఉద్యోగ విషయంలో బదిలీలు అయ్యే అవకాశం ఉంది. మత్తుపరమైనటువంటి విషయంలో ఆసక్తి పెంచుకుంటారు. ఈ రాశివారు రాహు సంచారం వలన ప్రజలను ఆకట్టుకునే చాలా పనులు చేస్తారు.
కేతు ప్రభావం 8వ స్థానంలో సంచారం వలన ఊహించని లాభము, శారీరక సమస్యలు, వాత పిత్త సంబంధిత సమస్యలు కలిగే అవకాశం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతము పఠించడం ఈ రాశి వారికి శ్రేయోదాయకం. తద్వారా గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. అక్షరాలు చూసినట్లయితే ధనిష్ట నక్షత్రం గు గే, శతభిష నక్షత్రం గో సా సీసు, పూర్వాభాద్ర నక్షత్రం సే సో ద. ఈ అక్షరాల కలవారు కుంభరాశిగా గణింపబడతారు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు పంచమ స్థానమందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితములను ఇచ్చును. శని ధనస్థానమందు సువర్ణమూర్తిగా సర్వశుభములను కలగజేయును. రాహుకేతువులు సంవత్సరాంతము జన్మ సప్తమ స్థానములందు లోహమూర్తులుగా అంతు చిక్కనటువంటి సమస్యలను, వ్యావహారిక ప్రతిబంధకాలను కలుగునట్లు సామాన్య ఫలితములను ఇచ్చును. ఈ రాశివారు గతం కంటే భిన్నంగా నూతన వరబడిని కలిగి ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఉద్యోగములు ఆశించే వారికి నచ్చినటువంటి ఉద్యోగములు లభిస్తాయి. విద్యార్థులు సృజనాత్మక రంగములో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలతో జీవిస్తారు. సంతానం పొందుటకు అనుకూలమైనటువంటి సమయం. ఆరోగ్యం బాగుంటుంది. క్యాటరింగ్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. శని కుంభరాశి మాతృగృహ వాహన సౌఖ్య విషయాలలో ప్రభావితం చేస్తాడు. చతుర్థ స్థానము సూచించే అష్టమ స్థానమందు మరియు లాభస్థానము వీక్షించడచే ఈ సంవత్సరంలో శని కుంభరాశి యందు సంచారం వలన మాతృ విషయములలోనూ గృహ వాహన శని కుంభరాశి సంచారం వలన గృహ వాహన సౌఖ్యములు విషయాలను ప్రభావితం చేస్తాయి. శని సంచారం వలన ఈ యొక్క రాశివారు అనుభవపూర్వకముగా తెలుసుకొని సంపాదించగలరు. శని కుంభరాశి యందు సంచారం వలన గృహ వాహన యోగములు ప్రభావితం చేస్తాయి. శని సంచారము ఈ రాశి వారికి ధనం ఎలా సంపాదించాలో అనుభవపూర్వకముగా తెలుసుకొని సంపాదించగలరు. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహు వలన నిర్ణయాలు తీసుకోలేరు. అనాలోచితంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ తొందరపాటు పనికిరాదు. ఈ రాశివారు దుర్గా అష్టోత్తరము, హనుమాన్ చాలీస పఠించుట శ్రేయోదాయకం. శివారాధన చేయటం వలన మంచి ఫలితములను పొందగలరు. ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య 8. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అక్షరాలు చూసినట్లయితే పూర్వాభాద్ర నక్షత్రం ది, ఉత్తరాభాద్ర నక్షత్రం ధూ షా ఝ థ, రేవతి నక్షత్రం దే దో చాచి. ఈ అక్షరాల వారు మీనరాశి కిందికి గణింపబడతారు. మీనరాశి వారికి గురుడు అర్ధాష్టమ స్థానమందు రజితమూర్తిగా నూతన గృహయోగము, భూయోగము కలుగును. ఉన్నత విద్యాలయాలు రానిచ్చినట్లుగాను ఫలితములను పొందగలరు. శని సంవత్సరాంతం జన్మరాశి యందు సువర్ణమూర్తిగా సంచరించడం వలన ఉద్యోగములో ప్రమోషన్లు పొందగలరు. సర్వశుభమైనటువంటి పనులు పొందగలరు. రాహుకేతువులు వ్యయ షష్ఠ స్థానమందు సువర్ణమూర్తులుగాను ఉత్తమ ఫలితములను ఇచ్చెదరు. ఈ సంవత్సర ఆరంభంలో మీనరాశి వారికి ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క రాహుకేతువులు మిశ్రమ ఫలితములను ఇస్తారు. విద్యా ఉద్యోగ రంగములోనూ ఒత్తిడులను అధిగమిస్తారు. ప్రతి పనిని పూర్తి శ్రద్ధగా చేయవలెను. అయితే మంచి పనులకు ధనం ఖర్చు చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీనరాశి వారికి స్థానచలనం కూడా ఉంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన పుత్ర సంతానము పూర్వాభివృద్ధి అనుకూలముగా ఉంటుంది. మీనరాశి వారికి సంవత్సరం మధ్యలో కొన్ని సమస్యలు పెరుగుతాయి.
అయితే అన్నిటినీ సర్దుకొని అధిగమిస్తారు. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నందున క్రమశిక్షణగా ఉండటం వలన సత్ఫలితాలను పొందగలరు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తారు. దైవబలం వలన ఎంతటి కష్టమైన పనులనైనా పూర్తి చేయగలరు. అలాగే సోమరితనం వలన పనులు వాయిదా వేయడం జరుగుతుంది. నూతన వ్యాపారకులకు ఇది మంచి సమయం. వృత్తి వ్యాపారాలలో లాభాలు చేకూరుతాయి. లాభాలను పొందుటకు వ్యాపారస్తులు నూతన ప్రణాళికలను అనుసరిస్తారు. విదేశీ వెళ్ళాలనుకునేటటువంటి వారికి ఈ సంవత్సరం ప్రయత్నించినచో వెళ్ళగలరు. కేతు సానుకూల ఫలితములను ఇస్తాడు. ఈ రాశివారు శనివారం నియమాలను పాటించాలి. ఆంజనేయ స్వామి ప్రీతికై సుందరాకాండ పారాయణం చెయ్యాలి. తద్వారా మంచి ఫలితాలు పొందగలరు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3.